వార్తలను పచ్చి అబద్ధాలుగా ఆరోపణలుగా అబద్ధాలుగా చేస్తూ వండి వారించి కథనాలుగా రాస్తూ రోజుకొకరిని టార్గెట్ చేస్తూ ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో మనం చూసాము. ఇవాళ అధికారంలో ఉన్నాడు కాబట్టి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఇవన్నీ కూడాను అతను కొన్నాళ్ళ పాటు చేయగలుగుతాడు, కొన్నాళ్ళ పాటు ఆ ఆటలు అనేటువంటిది చెల్లుతాయి. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదబ్బా. ఎప్పుడైనా గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే, అమావాస్య చీకటి రోజులు ఎలా ఉంటాయో వెలుగు కూడా అలానే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి ఈ యొక్క అధికారులంతా కూడాను ఒక సీఎం గారికి ముఖ్యమంత్రి కార్యదర్శిగా చేసినటువంటి ఒక ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగి మీద, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఓఎస్డీగా పనిచేసినటువంటి